డ్రెస్ కోడ్‌ని చూసి తక్కువ అంచనా వేయొద్దు డూడ్. జాన్ ది బాప్టిస్టు యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చాడాయన. దేవుని వాక్కును ప్రకటించే వారందరికీ ఆదర్శం. యోహాను డంబంగా గానీ, బడాయి గానీ విలువైన వస్తువులు ఏమీ కోరుకోలేదు. రాజకీయాలు తలదూర్చలేదు. పేరు ప్రతిష్టల కోసం ఏమీ ప్రోకలాడలేదు. అంటే ఆయన సాధు స్వభావం గల మనిషి. క్రీస్తు చెప్పులు మోయడానికి కూడా తను తగనని యోహాను ఉద్దేశం. తను చేయగలిగిందల్లా నీళ్ళలో బాప్తిసం ఇవ్వడం మాత్రమే. సాక్షాత్ యేసుక్రీస్తు ది బెస్ట్ అనే సర్టిఫికేట్ తీసుకున్నాడు ఆయన. వినయం సాధు స్వభావం గలవాడే కానీ సింహంలాగా ధైర్యశాలి. ప్రసంగికులంతా నొక్కి చెప్పవలసిన కొన్ని అమోఘ సత్యాలను నొక్కి చెప్పాడు. పాపానికి ప్రతి వ్యతిరేకంగా పశ్చాత్తాపం గురించి, మార్చుకోవాల్సిన జీవితం గురించి చెప్పాడు. తప్పు చేస్తే రాజును కూడా ఖండిస్తాడు. హేరోదు తన తమ్ముడు భార్యను చేసుకున్నందుకు అది తప్పు అని చెప్పాడు ఆయన. అటువంటి బోధకులు కావాలి. మనం కూడా అటువంటి సేవకులుగా మారడానికి దేవుని సహాయం అడుగుదాం.